వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీఎంసెట్ 2024 బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి సెకండ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రీవియస్గా ఫస్ట్ కౌన్సిలింగ్ హార్టికల్చర్ సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ సంబంధించి సపరేట్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఈ కౌన్సిలింగ్ సంబంధించి షెడ్యూల్ డేట్స్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీ కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్, మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్కి బైపీసీలో మీరు ఏ కౌన్సిలింగ్ అటెండ్ అయినా మీకు గైడెన్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు మీరు ఇవ్వాల్సిన వెబ్ ఆప్షన్స్, కాలేజ్ యొక్క లిస్టు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రియారిటీ బేస్ చేసుకొని. సో బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఈ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ 2 ఆగస్టు వరకు ఉంటుంది. వితౌట్ లేట్ ఫీ మీరు 12 ఆగస్టు వరకు కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇందులో మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఫీ పేమెంట్ చేయడం అన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను. అంతకంటే ముందు ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ అని ఉంది, చూడండి. ఫస్ట్ ఏ అనే బ్రౌచర్ మీరు క్లిక్ చేస్తే మనకు అఫిలియేటెడ్ ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన లిస్ట్ వస్తుంది. అండ్ ఇంకా మనకు ఏపీఎంసెట్లో ప్రైవేట్ కూడా సీట్స్ ఫిల్ చేయడం జరుగుతుంది. మోహన్ బాబు యూనివర్సిటీ, బెస్ట్ యూనివర్సిటీ సంబంధించి సీట్స్ కూడా ఇందులోనే మనకు ఫిల్ చేయడం జరుగుతుంది. టోటల్గా మనకు ఆచార్య ఎన్జీ రంగా కాలేజెస్ అండర్లో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్తో పాటు అఫిలియేటెడ్ కాలేజ్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ సంబంధించి 2 కాలేజ్తో సీట్స్ అయితే ఫిల్ చేస్తారు. టోటల్ సీట్స్ కౌంట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇందులోనే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, మీరు ఫార్మర్ కోటా అయితే కనుక ఫార్మర్ కోటా సంబంధించి 2 ఫామ్స్ అయితే మీరు ఫిలప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫార్మర్ కోటాకు సంబంధించిన 2 ఫామ్స్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూడండి. ఫామ్ 1 ఫార్మర్ కోటా సర్టిఫికేట్, ఫామ్ 2 ఫార్మర్ కోటా సర్టిఫికేట్ అనేది. ఫస్ట్ సర్టిఫికేట్ ఒకటి మీరు అగ్రికల్చర్ ల్యాండ్ 1 ఎకరా కంటే ఎబోవ్ ఉందనేది ఎంఆర్ఓతో సైన్ చేయించాలి. ఒక సర్టిఫికేట్ వచ్చి మీరు కంప్లీట్గా మీ స్కూల్కి వెళ్ళేసి ఏదైనా 4 ఇయర్స్ నాన్ మున్సిపల్ ఏరియాలో 1 to 12th క్లాస్ వరకు చదివారనేది కన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఈ 2 సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తే మీకు ఫార్మర్ కోటా ఎలిజిబిలిటీ వస్తుంది. ఫార్మర్ కోటా లేదు అనుకుంటే డైరెక్ట్గా అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. వితౌట్ ఫార్మర్ కోటా కూడా మీకు సీట్స్ రావడం జరుగుతుంది. సో అప్లికేషన్ ఈ రోజే స్టార్ట్ అవుతుంది కాబట్టి 2 days తర్వాత అయినా చేయండి, ప్రాబ్లం లేదు. కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకొని. థ్యాంక్ యూ.